బీర అండి. బీర ప్రధానంగా తీగజాతి. ఆయుర్వేద వైద్యులు పథ్యానికి బీరకాయ కూర తినమని చెప్పేవాళ్ళండి. అది మనందరికీ తెలుసు. అంటే అంత ఔషధ విలువలున్న మొక్క అండి బీరకాయ. ఈ బీరలో ఉండే ఇంకా చాలా ఔషధ విలువలు అవి మన శరీర ఆరోగ్యంలో వాటి పాత్ర ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. కాలేయ సంబంధమైన జబ్బుల్లో బీర బాగా ఉపయోగపడుతుందట. ఇందులో ఉండే జింకు, మెగ్నీషియము, విటమిన్ సి, పీచు పదార్థము, ఫైబరు ఇవన్నీ ఉండటం వల్ల చాలా రకాల మన శరీర రసాయన క్రియల్లో బీర చాలా ప్రధానమైన పాత్ర అండి. బీరను పొట్టు తీయకుండా వండుకోగలిగితే ఇంకెక్కువ లాభదాయకంగా ఉంటుందండి. కొద్దిగా లేతకాయల్ని పొట్టు తీయకుండా వండుకోవడం అన్ని విధాల మంచిది. ఫైబర్ లాస్ కాకుండా ఉంటుంది. బీర కూడా తీగజాతి. గార్డెన్లలో కానీ రూఫ్ గార్డెన్లలో కానీ ఇది తీగను పాకించడానికి ముందే ఏర్పాట్లు చూసుకోవాలి. బీరను కూడా సంవత్సరం పొడుగున 3 కాలాలలో వేసవి, వర్షాకాలం, శీతాకాలం 3 కాలాల్లో కూడా మనం బీరను పండించవచ్చండి. బీర విత్తనాల ద్వారా మనం విత్తనాలు నాటుకోవాలి. విత్తనాల్లో కూడా ఇది దేశీ విత్తనం అండి. ఇది చాలా పొట్టి విత్తనం. ఈ దేశీ విత్తనాల్లో ఒక రకం ఇది. వానాకాలం ప్రారంభం మధ్య వానాకాలంలో, నిజానికి ఇది మధ్య వానాకాలంలో ఈ కూలర్ డబ్బాలో నాటాను నేను. పాత కూలర్ అడుగు భాగాలు నేను ఎక్కువ వాడాను, దీనికి కూడా వాడాను. ఇది ఇప్పుడు క్రాప్ తగ్గిపోయింది. కొంత క్రాప్ తగ్గిపోయింది, కొంత ఆకుల మీద బూడిద తెగులు వచ్చింది. దీనికి ఏమి నివారణ అయితే నేను తీసుకోలేకపోయాను. దీనికి కూడా నివారణ చర్యలు తీసుకోవచ్చు. కానీ నేనేం తీసుకోలేదు. ఇట్లా ఉంటాయి. దీనికి వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా ఈ పండు ఈగ ద్వారా ఈ పిందెల్ని పండు ఈగ ముట్టుకోవడం వల్ల ఇవి కుళ్ళిపోతాయండి. అదొకటి పెద్ద సమస్య. బీరలో పిందెలు మురిగిపోవడం లేదా రాలిపోవడం అనేది ప్రధానమైన సమస్య. దానికి పండు ఈగ కారణం అంటారు. పండు ఈగకి షాపుల్లో దొరికే చిన్న చిన్న డబ్బాలు, పసుపు రంగు డబ్బాలు, గ్రీజ్ పూసి ఉంటాయండి. ఆ ట్రాపులు అవి తెచ్చి ప్రతి గార్డెన్లో ట్రాపులు పెట్టుకోవడం వల్ల మనం పండు ఈగను కొంచెం నివారించవచ్చు. అంతకు మించి బీరలో పెద్ద సమస్యలు కూడా ఏమి ఉండవు. బీర పెంపకంలో సంవత్సరం పొడుగుతా మనం బీరను పెంచుకోవచ్చు. పాదు, ఈ తీగ జాతులు అన్నీ కూడా మనం అలా ఒక పాదు చేసుకొని, పాదులో 4 బీర మొక్కలు పెట్టుకొని, బీర గింజలు పెట్టుకొని, మనం మట్టిని కాస్త మట్టిలో లోతులో పెట్టద్దు, పైన పెట్టద్దు. ప్రతి గింజ మీద ఒక మట్టి పొర పెడితే చాలు. ఆ మాత్రంలో గింజలు నాటుకోవచ్చండి. నాటిన తర్వాత నెలన్నరలో 4 నెలన్నరలో కాపుకొస్తాయి. ఇవన్నీ కూడా బీర పువ్వులు ఇవి, ఈ పిందెలు ఇవి. నెలన్నరలో కాపుకొస్తే మరో నెలన్నర, 3 నెలలు, 4 నెలల్లో ఈ క్రాప్ అయిపోతుంది. ఇది క్రాప్ కాకముందే మనం ప్రతి 2 మంత్స్కి ఒకసారి మనం బీరను నాటుకుంటే మనం క్రమం తప్పకుండా ఏడాది పొడుగుతో మనకు బీరకాయలు వస్తాయండి. ఇది కూడా చాలా కాలేయ సంబంధమైన వ్యాధుల్లో బీర చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని అంటారు. కనుక తప్పనిసరి గార్డెన్లలో బీర మనం నిరంతరం పెంచుకోవాల్సిన కూరగాయ మొక్క.